మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను. నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భూషలు కావు భూరి మేయంగత తారహారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ భూషలు కావు భూరి మయాంగత తారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములిచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా శాసన మండలి శాసనసభ సభ్యులైతేనేమి, శాసన మండలి సభ్యులైతేనేమి, అలాగే లోకసభ సభ్యులైతేనేమి, రాజ్యసభ సభ్యులైతేనేమి, అందరున్నారు నా సహచర. అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట, అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం, మీ సేవకులం. రామరాజ్యంలో డైలాగ్ ఉంది, ముందు ప్రజల్ని సేవించడం అని, ఆ తర్వాతే రాజు అని.